యాక్చువల్‌గా కీమోథెరపీ, రేడియోథెరపీ మొదలుపెట్టినప్పుడు కొంతమంది తల్లిదండ్రుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, టూ మచ్ ఆఫ్ రేడియేషన్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మా పిల్లవాళ్ళకి ఇన్‌ఫెర్టిలిటీకి ఏమన్నా దారితీసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ ఏం చెప్తోంది? సో కీమోథెరపీ అనేది ఒక డోస్ మించి ఇవ్వాల్సి వస్తే ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది ఉంటుంది. ఆహా! సో నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ రిస్క్, ప్యూబర్టీ అంటే గ్రోత్, డెవలప్‌మెంట్‌ని కూడా అఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. చిల్డ్రన్స్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే చిన్నపిల్లలు ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ప్రోటోకాల్స్‌ని, ఈ ట్రీట్మెంట్‌ని డిజైన్ చేస్తారు. అంటే విత్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నౌ దట్ వి హావ్ అంటే మంచి క్యూర్ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు చిల్డ్రన్‌లో. సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్‌ని, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్‌ని ఎట్లా రెడ్యూస్ చేయాలనే ఆలోచనలోనే ఎక్కువ ఉంటుంది. సో పిల్లల్ని ట్రీట్ చేసినప్పుడు అప్పటి వరకే కాదు చూసుకోవడం, ఫ్యూచర్‌లో వీళ్ళ లైఫ్ ఎట్లా ఉంటది, ఫ్యూచర్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాబోతున్నాయి అనేటి వాటిని మిటిగేట్ చేయడం, అంటే వాటిని ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ ఈ మధ్యలో యూజ్ చేసే ప్రోటోకాల్స్‌లో ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది చాలా ప్రోటోకాల్స్‌లో చాలా తక్కువగా ఉంటుంది. హుహు. కొన్ని ప్రోటోకాల్స్‌లో లైక్ ఆస్టియోసార్కమ్ అంటే బోన్ ట్యూమర్స్, అట్లాంటి ట్యూమర్స్‌లో రెడ్యూస్ చేయలేకపోతున్నాం. అంటే ఆ ట్రీట్మెంట్స్ చాలా నెసెసరీ ఉంటున్నాయి కాబట్టి ముందే చెప్పి ఆ ట్రీట్మెంట్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. బాయ్స్ అడాలసెంట్ ఉంటే సీమెన్ క్రయో ప్రిజర్వేషన్ అనేది వి కెన్ డూ థాట్. అడాలసెంట్ గర్ల్స్‌లో కూడా ఓవేరియన్ క్రయో ప్రిజర్వేషన్ అనే టెక్నిక్ ఉంది. అది ఆఫర్ చేసి వాళ్ళు తీసుకుంటామంటే వి ఆర్ ఆఫరింగ్ ఇట్. ఓకే. సీమెన్ క్రయో ప్రిజర్వేషన్ ఈస్ వెరీ ఈజీ టు డూ. సో అది ఆ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫర్టిలిటీ వరకొస్తే దీస్ ఆర్ ద ఇష్యూస్. అంటే వాళ్ళు సర్టెన్ ఏజ్‌కొస్తే వాళ్ళ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేయడం గానీ, లేదా వాళ్ళ సీమెన్‌ని ఫ్రీజ్ చేయడం గానీ చేసి చికిత్స అనేది మొదలుపెడుతున్నారు. కరెక్ట్. అంటే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం? అవును. అవును. ఆఫర్ చేస్తాము. ఓకే. అందరు ఫ్యామిలీస్ తీసుకోరు. హ్మ్. ఫ్యామిలీస్ విల్లింగ్ ఉంటే వి ఆఫర్ ఇట్ అండ్ వి గెట్ ఇట్ డన్. ఓకే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.